Hello everyone, welcome to our channel. In this section, we are going to discuss ancient history of India. భారతదేశ ప్రాచీన చరిత్ర ఏదైతే ఉందో సో దాంట్లో ఉన్న చాప్టర్స్ని డివైడ్ చేసి సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో వీ విల్ డిస్కస్. ఇక్కడ మెయిన్ థింగ్ అండి, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకి 6 to 7 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 6 to 7 చాప్టర్స్లో ఫస్ట్ త్రీ చాప్టర్స్ అంటే ఏమొస్తాయి? ప్రీ హిస్టరీ వస్తుంది, అండ్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వస్తుంది, అండ్ వేదిక్ ఏజ్. మనకి ప్రీ హిస్టరీ అంటే పూర్వ చరిత్ర. సో ప్రీ హిస్టరీలోకి వచ్చేటప్పటికి మనకి స్టోన్ ఏజ్ అంటాం. సో పెలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. సో రాతి యుగం, మధ్యరాతి యుగం, ప్రాచీన రాతి యుగం, నవీన శిలాయుగం, వీటి గురించి మాట్లాడతాం. సో సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క కట్టుబాట్లు, రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు ట్రేడ్ ఎట్లా చేశారు, వాళ్ళ సైట్స్ ఎక్కడున్నాయి, ప్లేసెస్ ఎక్కడెక్కడున్నారు ఇండియాలో, సో వీటి గురించి డిస్కస్ చేస్తాం. వేదిక్ పీరియడ్ వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ థింగ్ లిటరేచర్. సో బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ గురించి డిస్కస్ చేయడం. సో ఎన్ని రకాల మనకి వేదాలు ఎన్ని రకాలుగా విభజించారు, హౌ మెనీ డివిజన్స్ ఆర్ దేర్ ఇన్ వేదాస్. సో ఇట్లాంటి వాటిని డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ 3 చాప్టర్స్ని మనం ఈ వీడియోస్ ద్వారా కవర్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ. సో భారతదేశ పూర్వ చరిత్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? హిజ్ నేమ్ రాబర్ట్ బ్రుసీ ఫుడ్. సో రాబర్ట్ బ్రుసీ ఫుడ్, famously known as father of Indian prehistory. ఈయన దిస్ పర్సన్ 1867 సంవత్సరంలో సో హీ స్టార్టెడ్ ఫౌండింగ్ కేవ్ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో, మనం గుహలు అంటాం కదా కేవ్ పెయింటింగ్స్లో. సో కేవ్ పెయింటింగ్స్ని డిస్కవర్ చేయడం, పెలియోలిథిక్ సైట్స్ ఏవైతే ఉంటాయో, సో దట్ ఈస్ పాత రాతి యుగం అంటాం, లేదా ఎగువ రాతి యుగం, దిగువ రాతి యుగం ఇలా అంటాం, అప్పర్ పెలియోలిథిక్ ఏజ్, లోవర్ పెలియోలిథిక్ ఏజ్. సో ఈ దానికి సంబంధించి ఆ సైట్స్కి సంబంధించి ఫస్ట్ డిస్కవర్ చేసింది, ఐడెంటిఫై చేసిన పర్సన్ ఎవరంటే రాబర్ట్ బ్రుసీ ఫుడ్. క్లియర్ అండి? ద నెక్స్ట్ వన్, అండ్ ఇఫ్ యూ నో ద ఆన్సర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ, భారతదేశ పురావస్తు పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అని మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ బిలో. ఒకసారి ఆన్సర్ని కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రాబర్ట్ బ్రుసీ ఫోర్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ, హీ ఈజ్ ఆల్సో ఫేమస్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ. సో ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీగా ఎవరిని పిలుస్తారు అంటే ఆయన కూడా సేమ్ రాబర్ట్ బ్రుసీ ఫోర్ట్. ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకొక విషయం అండి, మనకి ప్రీ హిస్టరీ వచ్చేటప్పటికి ఎట్లాంటి కాన్సెప్ట్స్ చదవాలి అంటే మనకి 3 రకాలైన కాన్సెప్ట్స్ని ఈ ప్రీ హిస్టరీ చాప్టర్లో కవర్ చేయాలి. పూర్వ చరిత్ర అంటాం. ప్రీ హిస్టరీలో మనకి పెలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్, ప్రాచీన రాతియుగం, మధ్య రాతియుగం, నవీన శిలాయుగం. సో వీటికి సంబంధించి మనకి ఎట్లాంటి కాన్సెప్ట్స్ చదవాలి అంటే ఇక్కడేమీ మనకి రిటర్న్ ఆధారాలు లేవు, లిఖితపూర్వమైన రాసిన ఆధారాలు ఏమి లేవు. నెక్స్ట్ వన్ ఏంటంటే బుక్స్ అంటాం కదా, సో బుక్స్ కూడా ఏమీ లేవండి. సో వాళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు? ఒకటి, వాళ్ళు ఉండే ప్లేసెస్ని ట్రేస్ చేయడం వల్ల లేదా ఐడెంటిఫై చేయడం వల్ల. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన టూల్స్, అది హ్యాండ్ యాక్స్ కావచ్చు, స్టోన్స్ కావచ్చు, క్వాడ్జెట్ టూల్స్ కావచ్చు, ఏవైనా సరే. సో వాటిని ఐడెంటిఫై చేయడం, గుర్తించడం వల్ల. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే, సో వాళ్ళు ఏ కేవ్స్లో ఉన్నారు, ఏ ప్లేసెస్లో ఉన్నారు, సో వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఎట్లా ఉండేది, వాళ్ళు ఇచ్చిన పెయింటింగ్స్ ఆధారంగా, వాళ్ళు ఉన్న సైట్స్ ఆధారంగా మాత్రమే ప్రీ హిస్టరీ అనేది డిఫైన్ చేయబడింది. సో మీకు ఈ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి క్వశ్చన్స్ 2 చోట్ల నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎయిదర్ వాళ్ళు ఉండే సైట్స్, ప్లేసెస్ గురించి అడుగుతారు, లేదా వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ గురించి అడగడం జరుగుతుంది. ఈ రెండింటిని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ద నెక్స్ట్ వన్, ప్రీ హిస్టారిక్ ఫేమస్ సైట్ భింబేట్కా కేవ్స్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. భింబేట్కా కేవ్స్ అనేవి ప్రీ హిస్టరీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సైట్. అయితే అవి ఏ స్టేట్లో ఉన్నాయని అడుగుతున్నారు. దే ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్.
మధ్యప్రదేశ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్. మనకి ఈ ప్రీ హిస్టరీ వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్స్, అది పెలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్, అది ఏ రాతి యుగమైనా కానివ్వండి, ఇంపార్టెంట్ ప్లేసెస్ వచ్చి ఎక్కడ ఉన్నాయంటే మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అది కేవ్స్ కావచ్చు, వ్యాలీస్ కావచ్చు. జనరల్గా అప్పట్లో ఉన్న ప్రీ హిస్టారిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఒకటి ఉంటే గుహల్లో కేవ్స్లో ఉండేవారు, లేదా వ్యాలీ రీజియన్ నియర్ ద రివర్ వ్యాలీ రీజియన్, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండడం జరిగింది. సో ఆ రెండు ప్లేసెస్ కూడా ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మధ్యప్రదేశ్. మీరు దీనిని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే BZM, ప్రీ హిస్టారిక్ సైట్స్కి ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి BZM గుర్తుపెట్టుకోవచ్చు. B మీన్స్ భింబెట్కా కేవ్స్, G మీన్స్ గ్వాలియర్ కేవ్స్. గ్వాలియర్ కేవ్స్ కూడా ఉన్నవి మధ్యప్రదేశ్లోని. భింబెట్కా అండ్ గ్వాలియర్ కేవ్స్ అండ్ బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ద నెక్స్ట్ వన్, డ్యూరింగ్ విచ్ పీరియడ్ బౌ యారో యూసేజ్ వాజ్ స్టార్టెడ్. సో బాణం అండ్ విల్లు ఏదైతే ఉందో, బౌ అండ్ యారో, దాని యూసేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ అనేది స్లోగా జరిగింది అండి. అది సడన్గా పెలియోలిథిక్ పీరియడ్లోనో లేదా పాతరాతి యుగంలో సడన్గా స్టార్ట్ అవ్వలేదు. మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ మన భాషలో చెప్పాలి అంటే, మనకి పెలియోలిథిక్ పీరియడ్లో హ్యూమన్ కంప్లీట్ నేచర్ ఏంటంటే హీ వాంట్ టు సర్వైవ్, ఆయన బతకాలి. సో బతకాలి అంటే హీ వాంట్ టు ఈట్. సో యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని హంట్ చేసేదే మెయిన్ ఆయన యొక్క వృత్తి లేదా ఆక్యుపేషన్ అంటాం. హ్యూమన్స్ ఆర్ మెయిన్లీ దేర్ ఆక్యుపేషన్ ఈజ్ హంటింగ్ ఆఫ్ యానిమల్స్ని హంట్ చేయడం. సో వాటిని తిని సర్వైవ్ అవ్వడం, ఇది మాత్రమే వాళ్ళ యొక్క మెయిన్ ఆక్యుపేషన్గా ఉండేది. సో దీన్ని కూడా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్పట్లో అంటే ఆ పెలియోలిథిక్ పీరియడ్ ఏదైతే ఉందో అప్పట్లో మనకి డిఫరెంట్ టూల్స్ లేవండి, ఓన్లీ స్టోన్ టూల్స్. అంటే నాకు ఇప్పుడు టైగర్ని హంట్ చేయాలి లేదా లేకపోతే జింకని హంట్ చేయాలి. సో ఆ టైంలో నా దగ్గర ఉన్న స్టోన్స్ లేదా నా దగ్గర ఉన్న ఏవైతే టూల్స్ ఉన్నాయో సో వాటిని యూజ్ చేసి దాన్ని కొట్టడం, దాన్ని చంపడం జరుగుతుంది. కానీ మెసోలిథిక్ మధ్యరాతి యుగానికి వచ్చేటప్పటికి యానిమల్కి తగ్గట్టుగా టూల్ని తయారు చేయడం, షార్ప్ టూల్స్ అని చెప్పి, సో లాంగ్ రన్లో యూజ్ చేసే టూల్స్ అని, సో ఇట్లాంటి డిఫరెంట్ టూల్స్ని స్టార్ట్ చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అండ్ దట్ టైమ్ అండ్ దిస్ పీపుల్ హ్యూమన్స్ ఆర్ స్టార్టెడ్ బౌ అండ్ యారో యూసేజ్ ఇన్ మెసోలిథిక్ ఏజ్ ఆర్ మిసోలిథిక్ ఏజ్. దే ఆర్ స్టార్టెడ్ ఇన్ మిసోలిథిక్ ఏజ్, మధ్యరాతి యుగంలో స్టార్ట్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ వన్, మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ పెలియోలిథిక్ పీపుల్. నేను ఇప్పుడే చెప్పాను. సో పెలియోలిథిక్ పీపుల్ అంటే పాత రాతి యుగం అంటాం కదా, అప్పట్లో ఉన్న హ్యూమన్స్ వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఏంటండి, హంటింగ్. ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఉంది. ఇన్ దర్ ఫుడ్ హ్యాబిచువేషన్స్ దేర్ ఇస్ అ డెవలప్మెంట్. సో మనకి 3 పీరియడ్స్ అని చెప్పుకున్నాం కదా ప్రీ హిస్టారిక్లో. పెలియోలిథిక్ వచ్చేటప్పటికి ఓన్లీ హంటింగ్, వాళ్ళు యానిమల్స్ని వేటాడేవారు అంతే. మిసోలిథిక్ వచ్చేటప్పటికి దే ఆర్ స్టార్టెడ్ హంటింగ్ అండ్ అలాంగ్ విత్ దట్ ఫుడ్ గ్యాదరింగ్. సో ఆహారాన్ని కూడా సేకరించడం స్టార్ట్ చేశారు. ఇక నియోలిథిక్ వచ్చేటప్పటికి గ్రూప్ ఆఫ్ సెటిల్మెంట్స్, ఒక చోట సెటిల్ అయ్యి సో హంటింగ్ అంటే వేటాడడం అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫుడ్ గ్యాదరింగ్, ఫుడ్ ప్రొడక్షన్, ఆహారాన్ని ఉత్పత్తి చేసే స్టేజ్కి మానవుడు ఎప్పుడు వచ్చాడు అంటే నియోలిథిక్, నవీన శిలాయుగంలో రావడం జరిగింది. సో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి, హంటింగ్. ద నెక్స్ట్ వన్, గుఫ్రల్, ద ప్రీ హిస్టారిక్ సైట్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఇది గత 2 years నుంచి కరెంట్ అఫైర్స్లో ఉందండి. గుఫ్రల్ ప్రీ హిస్టారిక్ సైట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎర్లీ హ్యూమన్ ట్రేసెస్, సో హ్యూమన్ ట్రేసెస్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది అండ్ ఓల్డెస్ట్ సైట్ ఆఫ్ ప్రీ హిస్టరీ, పూర్వ చరిత్రలోనే ఓల్డెస్ట్ సైట్ అని దేన్ని చెప్తారంటే గుఫ్రల్ అని. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్, మీరు 5 questions చూసినట్టయితే ప్రీ హిస్టరీలో మ్యాక్సిమం మనం ప్లేసెస్ని కవర్ చేస్తున్నాం. భింబెట్కా కేవ్స్, దట్ ఈస్ అ ప్లేస్, అండ్ ఆఫ్టర్ దట్ గుఫ్రల్, ఇట్ ఈస్ ఆల్సో ప్లేస్. సో ఇవి మెయిన్గా మీరు ప్లేసెస్ అండ్ కేవ్స్ మీద ఈ చాప్టర్లో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్, డ్యూరింగ్ విచ్ ఏజ్ ఆఫ్ ప్రీ హిస్టరీ బరియల్ గ్రౌండ్ సిస్టమ్ స్టార్టెడ్. మనుషుల్ని పూడ్చిపెట్టే పద్ధతిని ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ మీకు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఇచ్చాను. మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయినప్పుడు పెలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్లో పెలియోలిథిక్ పాతరాతి యుగంలో ఎలాంటి యాక్టివిటీస్ లేవండి. డెవలప్మెంట్కి వస్తే మీరు పెలియోలిథిక్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా మనకున్నవి 2, మిసోలిథిక్ అండ్ నియోలిథిక్. సో ఈ 2 పీరియడ్స్లో ఎప్పుడు మనకి మనుషుల్ని పూడ్చిపెట్టే పద్ధతి బరియల్ గ్రౌండ్ సిస్టమ్ స్టార్ట్ అయింది అంటే మెసోలిథిక్, మధ్యరాతి యుగం.
సో మనుషుల్ని డిఫరెంట్ పద్ధతిలో వాళ్ళు బరియల్ గ్రౌండ్ సిస్టంలో పూడ్చిపెట్టే పద్ధతిని స్టార్ట్ చేశారు. సో ఎట్లా అంటే కొంతమంది అయితే కంప్లీట్గా స్టోన్స్ని పేర్చడం, కొంతమంది ఓన్లీ రాక్ కొండ ప్రాంతాల్లో తీసుకెళ్ళి ఆ బాడీని వదిలేయడం. సో ఇట్లా దీనికి ఫేమస్ ఎక్కడంటే స్కల్ కేవ్. ద స్కల్ కేవ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ బరియల్ గ్రౌండ్ సిస్టమ్ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సైట్ ఆఫ్ పెలియోలిథిక్. స్కల్ కేవ్ అనేది ఏ ప్లేస్లో ఉంది వరల్డ్లో మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ బిలో. ద నెక్స్ట్ వన్, జోగిమరా కేవ్స్ రిప్రజెంట్స్ పెయింటింగ్స్ ఆఫ్ విచ్ స్టోన్ ఏజ్. సో జోగిమరా కేవ్స్ అనేవి అందులో ఉన్న పెయింటింగ్స్ అనేవి ఏ ఏజ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఏ స్టోన్ ఏజ్ని అని అడుగుతున్నారు. అండ్ దే ఆర్ బిలాంగ్స్ టు పెలియోలిథిక్. సో జోగిమరా కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే దే ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్, ఎంపీలో ఉన్నాయండి. దే ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ద నెక్స్ట్ వన్, రెడ్ కలర్ ఇన్ బింబెట్కా కేవ్స్ రిప్రజెంట్స్. సో బింబెట్కా కేవ్స్ రెడ్ ఉన్న పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రెడ్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు. మనకి బింబెట్కా కేవ్స్లో ఉన్న కొన్ని కేవ్స్లో లైక్ కేవ్ నెంబర్ 16 కానీ కేవ్ నెంబర్ 17 ఇంకా మిగతా కేవ్స్లో మనకి మెయిన్గా 3 రకాల పెయింటింగ్స్ని ఐడెంటిఫై చేశారు. సో ఆ 3 రకాల ఐడెంటిఫైతో వాళ్ళు అప్పట్లో ఎట్లా ఉండేవారు, హౌ హ్యూమన్స్ ఆర్ సర్వైవ్డ్ అండ్ హౌ హ్యూమన్స్ ఆర్ బిహేవ్డ్ ఇన్ దట్ టైమ్ ఆఫ్ ప్రీ హిస్టరీ అనేది ఇక్కడ డిఫైన్ చేయబడింది. ఎలా డిఫైన్ చేయబడింది అంటే, ఒకటి ద పెయింటింగ్ విచ్ రిప్రజెంట్స్ యానిమల్, హ్యూమన్ హంటింగ్ యానిమల్. ఒకటి మనిషి యానిమల్ని హంట్ చేయడం. సెకండ్ వన్, హ్యూమన్ ట్రేసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ బ్లడ్ స్ట్రెయిన్స్, రక్తపు మడుగులో పడి ఉన్న మనిషి. ఇట్లాంటి పెయింటింగ్స్ని మనం ఐడెంటిఫై జరిగింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, స్టోన్ ఏజ్లో హ్యూమన్స్ వేటాడే వాళ్ళు, ఒకటి వాళ్ళు జంతువుని చంపేవాళ్ళు లేదా 2 జంతువు వాళ్ళని చంపేది. సో ఇవి వాళ్ళు పెయింటింగ్స్ రూపంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ దట్ టు ప్రైమరీ కలర్స్, డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసి, రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇట్లాంటి కలర్స్ని యూజ్ చేసి వాళ్ళు రిప్రజెంట్ చేశారు. సో రెడ్ కలర్ అనేది వాళ్ళు ఆ పెయింటింగ్స్లో దేన్ని రిప్రజెంట్ చేశారు అంటే హంటింగ్. So these are the some important questions which we are covered in that prehistory. Clear? And the next video, and we are going to discuss the sites of ప్రీహిస్టరీ, భారతదేశ పూర్వ చరిత్రలో ఉన్న సైట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అది పెలియోలిథిక్ కావచ్చు, మెసోలిథిక్ కావచ్చు, నియోలిథిక్ కావచ్చు, విత్ ఈజీ అప్రోచ్. సో ఈజీగా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.